నారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ముక్కోటి సందర్భంగా భారీ స్థాయిలో భక్తుల రాక. దేశంలో 108 వైష్ణవ దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన సర్పవరంలో గల శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని ప్రచురించుకునే భక్తులు వేలాదిగా తరలి రావడం జరిగింది. మంగళవారం తెల్లవారుజాము నుండే భవనారాయణను దర్శించుకునేందుకు భక్తులు ఉత్తర ద్వారం వద్ద పోటెత్తారు. వైకుంఠంలో విష్ణుమూర్తి ముక్కోటి రోజున దేవతలను దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. దాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామిని దర్శించేందుకు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి రాపాక శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలను చేపట్టారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మకాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. సుమారు 20,000 మంది భక్తులు తరలి రావడం జరిగింది. ప్రత్యేక అధికారిగా వీరభద్రరావు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశీలించారు. ఇలా ఉండగా కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించడం విశేషం. ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎటువంటి తొక్కిసలాట, గొడవలు జరగకుండా పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. జరుగుతుంది.